అందరికీ నమస్కారం. అల్సర్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా గరం మసాలాలు పడని వాళ్ళకి, అసలు గరం మసాలా ఏమీ వాడకపోయినా కానీ ఎంతో రుచిగా ఉండి ఎక్కువ గ్రేవీ వచ్చేలా మంచి చికెన్ కర్రీ అయితే చూపిస్తాను. ఒంటికి చలువ చేసే కొత్తిమీరతో ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండి గరం మసాలాలు ఏమీ వాడకపోయినా అస్సలు నీచువాసన రాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని 5-6 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో పావు స్పూను పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత 1 కేజీ చికెన్ని చక్కగా కడిగి క్లీన్ చేసుకుని నీళ్ళన్నీ వడకట్టి వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఈ చికెన్ కొద్దిగా మగ్గేలోగా కొత్తిమీరని 1 కప్పు నిండా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు కొత్తిమీర కట్టల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది చక్కగా కడిగి క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ముక్కలు, 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులో అసలు నీళ్ళేమీ వేయకుండా కొంచెం కొంచెంగా పల్సిస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేసి గ్రైండ్ చేసినట్లయితే మరీ ఓవర్గా పేస్ట్లా అయిపోతుంది కాబట్టి నీళ్లు వేయకుండా మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూర మీద నుంచి మూత తీసి ఒకసారి బాగా కలిపి కూరకి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకుని కూరంతా ఒకసారి బాగా కలిపి ఇందులో ఉన్న నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైపోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. నీళ్లన్నీ చక్కగా ఎగిరిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని కూరలో బాగా కలిసేలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ మనం ఈ కొత్తిమీర పేస్ట్ని కూర స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత చేసుకున్నట్లయితే పేస్ట్ నల్లబడకుండా ఉంటుంది. మరీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే కొంచెం కలర్ మారే అవకాశం ఉంటుంది. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కూర ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బగారా రైస్తో కానీ రోటీ, చపాతీలతో తినడం కోసం గ్రేవీగా ఉండేలా ఇక్కడ కొంచెం వేడివేడి నీళ్లు పోస్తున్నాను. మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు కొన్ని వేడి నీళ్లు పోసుకున్న తర్వాత కూరంతా ఒకసారి బాగా కలిపి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. కూరంతా చక్కగా ఉడికినట్లయితే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కూరలో ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కూరంతా మిక్స్ చేసేసరికి సరిగ్గా సరిపోతుంది. మీ అలవాటును బట్టి నూనె ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. కూర కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడే వాళ్ళు 2-3 టమాటాలను వేసి ఉడికించుకోవచ్చు. లేదా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంతో కానీ, బగారా రైస్తో కానీ, రోటీలు, చపాతీలు, జొన్న రొట్టెలు, రాగి సంగటి వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అసలు గరం మసాలాలు ఏమీ వాడకపోయినా కానీ మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు కంటి చూపుని పెంచడానికి ఎంతో బాగా పనిచేసే కరివేపాకుతో సాధారణంగా పచ్చళ్ళు, పొడులు లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఈ కరివేపాకుని పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలంటే ఇలా చికెన్ కర్రీలో వేసి చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో మసాలాలు వేసే అవసరం లేకుండా మంచి గ్రేవీతో పాటు గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ చేయడం కోసం ముందుగా ఇలా ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకును తీసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 20 నుండి 30 వరకు రెమ్మలను తీసుకుంటున్నాను. అయితే నేను తీసుకున్న కరివేపాకు కొంచెం ముదురుగా ఉండడం వల్ల ఇలా ఈనెల్ని తీసేస్తున్నాను. ఇలా తీసేయడం వల్ల గ్రేవీ సిల్కీగా మంచి టెక్స్చర్తో వస్తుంది. ఈ కరివేపాకు మరీ ముదురుది కానీ మరీ లేతది కానీ కాకుండా మీడియంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా కడిగి దీన్ని ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఇది ఆరేలోగా 3 మీడియం సైజు టమాటాలని తీసుకుని ఇలా సన్నటి హోల్స్ ఉండే వైపు నుండి చక్కగా గ్రేట్ చేసి పైనుండే ఈ తొక్కంతా తీసేయాలి. కరివేపాకుకి ఒక రకమైన పచ్చి టేస్ట్ ఉంటుంది కాబట్టి
ఇలా కొంచెం పులుపు తగిలినట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాను. ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇది స్టవ్ లాగా, ఇందులో మనం పెట్టే గిన్నె కడాయిలాగా పనిచేస్తుంది. మీరు ఈ కూరని ఇందులోనే చేసుకోవాలని ఏమీ లేదు. మీరు రెగ్యులర్గా స్టవ్ మీద కడాయిలో ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక కరివేపాకు వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని మిగతా కరివేపాకు అంతా వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది క్రిస్పీగా కరకరలాడుతూ వేగడానికి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. మనం కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ చేసుకున్నప్పుడు ఎలా అయితే క్రిస్పీగా వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఈ గిన్నెలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చీల పేస్టు, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కూర రంగు ఎర్రగా ఉండకుండా మంచి గ్రీన్ కలర్లో ఉండడం కోసం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిల పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసిన కిలో చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఇందులో నీళ్లు ఊరి ఆ ఊరిన నీళ్లు కూడా ఎగిరిపోయే వరకు ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాల పాటు వేయించేసరికి ఇది ఇలా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 2-3 స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి, మనం ముందుగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ అంతా వేసుకోవాలి. అయితే కరివేపాకుకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను ఎలాంటి గరం మసాలా వేయట్లేదు. ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవచ్చు. అలాగే గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు. ఇదంతా 2-3 నిమిషాల పాటు బాగా కలిపి వేయించుకున్న తర్వాత ఇందులో మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. అలాగే మిక్సీలో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కూరంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కూర మీద మూత పెట్టి ఉడికించడం కోసం మూతకుండే విజిల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూతని కుక్కర్ మీద పెట్టుకొని ముక్క కొంచెం మెత్తబడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కూరంతా ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలి. స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొంచెం సేపు అలాగే వదిలేసినట్లయితే ఆ వేడికి కూర మరికొంచెం సేపు చక్కగా మగ్గుతుంది. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క లాంటి గరం మసాలాలు ఏమీ లేకుండా పొట్టకి లైట్గా ఉండే ఈ కూర ఫ్లేవర్ రైస్తో కానీ వైట్ రైస్తో కానీ చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు, చపాతీలు లాంటి వాటితో తినడం కోసం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు, టమాటాలు లాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడంతో పాటు ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. కూర గిన్నెలో ఉన్నప్పుడు నూనెంతా పైకి తేలి ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ కూర మనం మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకునేటప్పుడు సరిగ్గా సరిపోతుంది. మసాలాలు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.